चीफ मिनिस्टर चंद्रशेखर राव ने कहा कि अगर बीआरएस आइंदा असेंबली इंतखाबात जीतती है तो संगारेड्डी ता हयातनगर मेट्रो रेल को मंजूरी दी जाएगी। वो जुमेरात को संगारेड्डी जिले के पटनचेरू में सुपर स्पेशलिटी अस्पताल की तामीर का संगे बुनियाद रखने के बाद बात कर रहे थे। चीफ मिनिस्टर ने कहा कि तेलंगाना ने अवाम की मोहब्बत, हिमायत और कारकुनों, सरकारी ओहदेदारों और अवामी नुमाइंदों की मेहनत से तरक्की की है। उन्होंने कहा कि संगारेड्डी के लिए मेट्रो रेल नागुज़ीर है और उसे आना चाहिए। उन्होंने कहा कि मैं ज़ाती तौर पर वादा करता हूं कि नई हुकूमत की पहली काबीना मीटिंग में पटनचेरू ता हयातनगर मेट्रो रेल को मंजूरी दूंगा। ఈ రాష్ట్రం ఇంత తొందరలో ఇంత బాగైద్దని ఎవరు కూడా ఊహించలే. మన శత్రువులు తెలంగాణ ఏర్పడకూడదు అని మాట్లాడినటువంటి పెద్దలే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పినారు. గతంలో ఆంధ్రలో ఎకరం అమ్మి తెలంగాణలో 5 ఎకరాలు 6 ఎకరాలు కొనుక్కుందాము, కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రలో 50 ఎకరాలు కొనుక్కుంటారని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. అంటే విషయం తారుమారైంది. మంచి నాయకత్వం ఉంటే, మంచి ప్రభుత్వం ఉంటే తెలంగాణ భూముల ధరలు మీకు తెలుసు. తెలంగాణ కోసం మనం కొట్లాడుతున్నప్పుడు మన సంగారెడ్డి జిల్లా వాళ్ళను, రంగారెడ్డి జిల్లా వాళ్ళను సమైక్య శక్తులు చాలా కన్ఫ్యూజ్ చేసినాయి. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని. కానీ ఇలా పటంచెరువులో ఎకరం ధర ఎంత, ఆ రోజు ఎంత ఉండే